హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు తిరుచానూర్ ఫ్లైఓవర్ దగ్గరలోని అపార్ట్మెంట్ చూపించబోతున్నాను. ఈ అపార్ట్మెంట్ మొత్తం G+5 అపార్ట్మెంట్. తిరుచానూర్ నుంచి దామినేడుకు వెళ్ళే రోడ్లో పద్మశాలి భవన్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఇండియన్ పెట్రోల్ బంక్ వస్తుంది. సో ఆ రోడ్లో లెఫ్ట్ సైడ్ మనము ఒక 200 మీటర్స్ అంటే వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి. కొంచెం ముందరికి వెళ్ళగానే మనకి అపార్ట్మెంట్ అనేది వస్తుంది. ఈ రోడ్డు మొత్తం 80 ఫీట్ మెయిన్ రోడ్డు. ఇది డైరెక్ట్గా రేణిగుంట రోడ్డుకి కనెక్ట్ అవుతుంది. సో మనకి మెయిన్ రోడ్ నుంచి ఒక 20 ఫీట్ డిస్టెన్స్లో ఇప్పుడు ప్రజెంట్ సేల్కున్న అపార్ట్మెంట్ ఉంది. ఈ అపార్ట్మెంట్ గోదాదేవి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి డ్రీమ్ హోమ్ డెవలపర్స్ ప్రాజెక్ట్. ఈ అపార్ట్మెంట్ మొత్తం G+5 అంటే గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 5 ఫ్లోర్స్ అన్నమాట. సో ఎలివేషన్ చాలా బ్యూటిఫుల్గా అండ్ లగ్జరీగా ఉంది. దీంట్లో మొత్తం 10 ఫ్లాట్స్ వస్తాయి. సో 5 వచ్చి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అండ్ 5 వచ్చి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్. త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్లో వస్తుంది అండ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చి నార్త్ ఫేసింగ్లో వస్తుంది. ఈ ఏరియా పేరు కొత్తపాలెం లేఅవుట్. ఇది పద్మశాలి భవన్ యొక్క బ్యాక్ సైడ్లో వస్తుంది. మనకి హైవే నుంచి అతి సమీపంలో 200 మీటర్స్ డిస్టెన్స్లో వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది అపార్ట్మెంట్. సో చాలా బ్యూటిఫుల్గా లగ్జరీగా ఫ్లాట్స్ అనేవి ఉంటాయి. ఇది అపార్ట్మెంట్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంట్. అపార్ట్మెంట్ ముందర ఉన్న రోడ్ వచ్చి 40 ఫీట్ రోడ్ వస్తుంది. సో కింద మొత్తం కార్ పార్కింగ్ అండ్ పైన ఫ్లాట్స్ అనేవి వస్తాయి. ప్రతి ఫ్లాట్ వాళ్ళకి సపరేట్గా కార్ పార్కింగ్ అనేది వస్తుంది. ఈ అపార్ట్మెంట్ని డైరెక్ట్గా విజిట్ చేయాలనుకుంటే పైనున్న నంబర్కి కాల్ చేసి వచ్చే ముందుగా ఇన్ఫామ్ చేసి రాగలరు. సో ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి వ్యూ అండ్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాము. సో ఇది వచ్చి లిఫ్ట్ ప్రొవిజన్. సో మనకి ఇక్కడ లిఫ్ట్ అనేది వస్తుంది. మనకి లిఫ్ట్ కూడా జనరేటర్ పవర్ బ్యాకప్తో వస్తుంది. సో కామన్ లైట్స్ ఇన్ కారిడార్స్కి లిఫ్ట్స్కి పవర్ బ్యాకప్ అనేది 24/7 ఉంటుంది. సో ఈ ఫ్లాట్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. దీని యొక్క టోటల్ మెజర్మెంట్స్ వచ్చి 1278 స్క్వేర్ ఫీట్ వస్తుంది. ప్రజెంట్ అయితే ఇంకా వర్క్ జరుగుతూ ఉంది. సో ఈ వర్క్ అనేది కరెక్ట్గా 1 మంత్లో ఫినిష్ అయిపోతుంది. సో మీకు ఎగ్జాక్ట్లీ నవంబర్ 1కి కీస్ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో ఆ తర్వాత పిఓపి, వుడ్ వర్క్, ఇంటీరియర్స్ కంప్లీట్గా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ డోర్స్ అండ్ పెయింటింగ్స్ అయితే కంప్లీట్గా ఫినిష్ చేసి మీకు నవంబర్ 1కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఈ బెడ్రూమ్ వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో ఈ బెడ్రూమ్ డైమెన్షన్స్ వచ్చి 10.6 ఫీట్ బై 11.6 ఫీట్ వస్తుంది. సో మనకి పక్కనే కామన్ బాత్రూమ్ కూడా వస్తుంది. సో బాత్రూమ్ ఒక డైమెన్షన్స్ వచ్చి 4.3 ఫీట్ బై 7 ఫీట్ వస్తుంది. సో దీంట్లోనే మనకి సింక్, టాయిలెట్ అన్నీ ఇచ్చేస్తారు. సో ఇది వచ్చి గెస్ట్ బెడ్రూమ్. సో ఈ బెడ్రూమ్ యొక్క డైమెన్షన్స్ వచ్చి 12.6 ఫీట్ బై 11.6 ఫీట్ వస్తుంది. మనకి అన్ని బెడ్రూమ్స్లో వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది అండ్ విండోస్ వచ్చి యూపీవీసీ విండోస్ ఇచ్చారు. సో మనకి చుట్టూ చూస్తే అపార్ట్మెంట్స్ కూడా ఫుల్గా ఉంటాయి. చుట్టూ అపార్ట్మెంట్స్ ఎక్కువ ఈ ఏరియాలో. తిరుపతిలో చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతున్న ఏరియాలో ఈ ఏరియా కూడా ఒకటి, కొత్తపాలెం లేఅవుట్. మనకి హాల్ కూడా చాలా స్పేషియస్గా వస్తుంది అండ్ స్ట్రైట్గా వచ్చి కిచెన్. సో మనకి కిచెన్ డైమెన్షన్స్ వచ్చి 8.9 ఫీట్ బై 8.3 ఫీట్ వస్తుంది. సో దీంట్లోనే మనకి యూటిలిటీ స్పేస్ కూడా వస్తుంది బ్యాక్ సైడ్. యూటిలిటీ స్పేస్ డైమెన్షన్స్ వచ్చి 4.3 ఫీట్ బై 8.3 ఫీట్ వస్తుంది. సో మనకి ఇక్కడి నుంచి కూడా వెంటిలేషన్ కానీ లేదా వ్యూ కానీ చాలా బాగుంటుంది.
మనకి సోలార్ వాటర్ హీటర్స్ కూడా వస్తాయి. సో మనకి బోత్ టాయిలెట్స్లో ప్రతి ఒక్క ఫ్లాట్లో సోలార్ వాటర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సీసీ కెమెరాస్ కూడా పార్కింగ్ ఏరియా అండ్ కారిడార్స్లో వస్తుంది. సో చాలా సెక్యూర్గా ఉంటుంది. సో ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ యొక్క డైమెన్షన్స్ వచ్చి 12.6 feet బై 11.6 feet వస్తుంది. సో మనకి టాయిలెట్ మెజర్మెంట్స్ వచ్చి 8 feet బై 4 feet వస్తుంది. మీకు ఈ అపార్ట్మెంట్ యొక్క బ్రోచర్ కావాలంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి వాట్సాప్ చేస్తే మేము మీకు ఫార్వర్డ్ చేస్తాము. ప్రెజెంట్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ఇంకా మనకి వాష్ బేసిన్స్ అండ్ డోర్స్ అనేది ఇంకా ఫిట్ చేయలేదు. సో మనకి ఆల్మోస్ట్ ఇంకొక 15 daysలో వర్క్ ఫినిష్ అవుతుంది. అండ్ మీకు హ్యాండ్ ఓవర్ అయితే నెక్స్ట్ మంత్ ఎండ్కంతా హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో దీంట్లోనే మనకి నార్త్ ఫేసింగ్ కూడా ఉంది. సో నార్త్ ఫేసింగ్ అపార్ట్మెంట్ అయితే 2 BHK అపార్ట్మెంట్. ఇది కూడా చాలా స్పేషియస్గా వస్తుంది. మనకి ఫ్లాట్ ముందర కారిడార్ స్పేస్ అయితే 4 feet వస్తుంది. సో ఇది వచ్చి నార్త్ ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ హౌస్. సో చాలా స్పేషియస్గా మంచి వెంటిలేషన్తో చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. మెయిన్ డోర్స్ వచ్చి లోపల డోర్స్ మొత్తం అంతా టీకూడ్ డోర్స్. ఇది మొత్తం హాల్. మనకి హాల్ మెజర్మెంట్స్ వచ్చి 16 feet బై 12 feet వస్తుంది. సో ఇది టోటల్ మెజర్మెంట్స్ వచ్చి 1206 square feet. సో మనకి బెడ్రూమ్ డైమెన్షన్స్ వచ్చి ఇది వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్. దీని యొక్క డైమెన్షన్స్ వచ్చి 11.6 feet బై 11 feet వస్తుంది. అండ్ టాయిలెట్ డైమెన్షన్స్ వచ్చి 4 feet బై 8.3 feet వస్తుంది. సేమ్ ఇదే లేఅవుట్లో ఈ అపార్ట్మెంట్తో పాటు ఇంకొక అపార్ట్మెంట్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఆ ఫ్లాట్స్ కూడా చాలా లావిష్గా వస్తాయి. డీటెయిల్స్ కోసం పైన నంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. చుట్టూ వెంటిలేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో దీంట్లో మనకి డైనింగ్ హాల్ కూడా వస్తుంది. అండ్ డైనింగ్ హాల్ మెజర్మెంట్స్ వచ్చి 10 feet బై 9.6 feet వస్తుంది. సో ఈ లెఫ్ట్ సైడ్ వచ్చి ఇది సిట్అవుట్ అనమాట. సో సిట్అవుట్ మనకి మెజర్మెంట్స్ వచ్చి 10 feet బై 4.3 feet వస్తుంది. సో ఇక్కడ నుంచి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ వ్యూ లొకేషన్ అంతా కూడా మనకి యాక్చువల్లీ ఈ ఫ్లాట్ వచ్చి లేక్ వ్యూ వస్తుంది. సో మనకు అక్కడ కనిపించేది వచ్చి లేక్ అనమాట అది. సో లేక్ వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ ఫ్లాట్ యొక్క ప్రైస్ వచ్చి 3,300 per square feet పడుతుంది. అండ్ పేమెంట్ మోడ్ అండ్ టైం పీరియడ్ని బట్టి ప్రైస్ అనేది స్లైట్లీ నెగోషియబుల్. ఇది కిచెన్. మనకి కిచెన్ మెజర్మెంట్స్ వచ్చి 8.3 feet బై 7.6 feet వస్తుంది. అండ్ ఇది వచ్చి యూటిలిటీ వాష్ ఏరియా. సో ఈ స్పేస్ వచ్చి 9.9 feet బై 4 feet వస్తుంది. ఈ ఫ్లాట్ యొక్క టోటల్ స్క్వేర్ ఫీట్ వచ్చి 1206 square feet. సో ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్. సో ఈ బెడ్రూమ్ యొక్క డైమెన్షన్స్ వచ్చి 14 feet బై 11 feet వస్తుంది. అండ్ ఇది వచ్చి వాష్రూమ్. సో మనకి వాష్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 4.9 feet బై 6.9 feet వస్తుంది. ఇప్పుడు మీరు చూసిన 2 BHK నార్త్ ఫేసింగ్ అపార్ట్మెంట్, ఈ అపార్ట్మెంట్లో 3rd floor అండ్ 4th floorలో అయితే అవైలబిలిటీలో ఉంది. 1st floor, 2nd floor అండ్ 5th floor వచ్చి ఆల్రెడీ సేల్స్ అయిపోయాయి. అండ్ 3 BHK అపార్ట్మెంట్ అయితే 1st floor, 3rd floor, 4th floorలో అవైలబిలిటీలో ఉన్నాయి. 2nd floor, 5th floorలోది సేల్స్ అయిపోయాయి. మీకు ఈ అపార్ట్మెంట్ గురించి ఏ డౌట్స్ ఉన్నా లేదా ఈ అపార్ట్మెంట్ యొక్క బ్రోచర్ కానీ ఫ్లోర్ ప్లాన్ కానీ PDF కావాలంటే పైన వాట్సాప్ నంబర్కి మెసేజ్ లేదా కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీరు కనుక్కోవచ్చు.
Thank you for watching complete video. Thank you friends.